కాశీరామేశ్వర మజిలీ కథలలో 13వ మజిలీ నలుగురు దొంగల కథ. గురు శిష్యులిద్దరూ తెల్లవారుజామునే లేచి ప్రయాణం ప్రారంభించారు. వారు అలా నడుస్తూ మధ్యాహ్న సమయానికి ఒక పట్టణానికి చేరుకున్నారు. పట్టణానికి వెలుపల బాటసారుల కోసం కట్టిన సత్రంలో వాళ్ళిద్దరూ మకాం వేశారు. గుణాకరుడు పట్టణానికి వెళ్లి కావలసిన సరుకులు తెచ్చాడు. ఇద్దరూ స్నానాదులు కావించిన తరువాత గుణాకరుడు వంట చేశాడు. ఇద్దరూ భోజనం చేసి సత్రం అరుగుపై విశ్రాంతిగా కూర్చున్నారు. ఆ సమయంలో గుణాకరుడు తన గురువుతో ఇలా అంటున్నాడు: స్వామి, నేను పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మకు పెద్ద ఇనుప పంజరాలు 4 వేలాడుతూ ఉన్నాయి. ఆ 4 పంజరాలలో 4 అస్థిపంజరాలు ఉన్నాయి. ఆ వింతకు కారణమేమిటి గురువర్యా అని అడిగాడు. యోగానందుడు తన జ్ఞానదృష్టితో ఆ పంజరాల వెనుక ఉన్న కథను తెలుసుకుని తన శిష్యునికి ఇలా చెప్తున్నాడు: ఈ పురమును పూర్వం అరిభీకరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు తన ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. అతనికి ఒకే ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు సునందన. ప్రజలంతా సుఖంగా జీవిస్తున్న సమయంలో ఉన్నట్లుండి ఆ పురంలో దొంగల భయం ఎక్కువైంది. నిష్ణాతులైన 4 దొంగలు అందరినీ దోచుకోవటం ప్రారంభించారు. తమను అడ్డగించిన వారిని చంపి బంగారం, ధనం అపహరించసాగారు. రాజు దొంగల ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నించాడు. కాని ఫలితం లేకపోయింది. రాజుగారి భటులు కాని గూఢచారులు కాని ఆ దొంగలను ఆపలేకపోయారు. వారి ఆచూకీని తెలుసుకోలేకపోయారు. ప్రజల బాధలను తీర్చలేకపోయినందుకు అరిభీకరుడు ఎంతో బాధపడ్డాడు. ఆలోచించి రాజ్యంలో ఒక దండోరాను వేయించాడు. దొంగలను పట్టించిన వారికి తన కూతురుని ఇచ్చి వివాహం చేసి అతనికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. రాజకుమార్తె సునందన గొప్ప సౌందర్యవతి. ఆమెను ఒకసారి చూసిన గంభీరుడు అనే యువకుడు ఆమెను తన ఆరాధ్య దేవతగా భావించాడు. ఇప్పుడు రాజుగారు ఇచ్చిన ఆ అవకాశాన్ని చేజిక్కించుకొని తన ప్రేమదేవత అయిన రాజకుమారిని భార్యగా చేసుకోవాలనుకున్నాడు. గంభీరుడు రాజును కలిసి తాను దొంగల ఆచూకీని కనుగొంటానని చెప్పాడు. రాజు అందంగా గంభీరంగా ఉండే గంభీరుణ్ణి చూసి, అలాగే, నువ్వు దొంగలను పట్టిస్తే రాజకుమార్తె నీదే అన్నాడు. గంభీరుడు ఆలోచిస్తూ నడవసాగాడు. అతనికి దొంగల కోసం ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు. ఏదో తాను ప్రేమించిన రాకుమార్తె భార్య అవుతుందని దొంగలను పట్టిస్తానని చెప్పాడు. కాని అతనికి దొంగల కోసం ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. గమ్యం లేకుండా నడుస్తూ రాత్రి సమయంలో ఒక గుడిని చేరుకున్నాడు. అది ఊరి బయట నిర్జన ప్రదేశంలో ఉంది. గంభీరుడు ఆ చీకట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ గుడి ప్రాంగణంలో కూర్చున్నాడు. అంతలో అతనికి మనుష్యులు వస్తున్న అలికిడి వినిపించింది. అతనికి భయం వేసి చీకటిలోనే అక్కడ గుడిలోనే ఒదిగి కూర్చున్నాడు. అంతలో 4 మనుషులు ఏవో మూటలతో వచ్చి గుడి బయట అరుగుపై కూర్చున్నారు. గంభీరుడు నిశ్శబ్దంగా ఉండి వారి మాటలన్నీ వినసాగాడు. వారిలో ఒకడు, మన సత్తా తెలియక ఈ రాజు మన కోసం వెతికిస్తున్నాడురా అన్నాడు. ఇంకొకడు, అందుకేగా ఆ రాజు కోటలోనే ఇవాళ దొంగతనం చేశాం అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది ఆ రాజుకు మనమంటే ఏమిటో అన్నాడు. మూడవవాడు, ఎవరో గంభీరుడు అనేవాడు మనల్ని పట్టిస్తానని రాజుతో చెప్పాడట అన్నాడు. నాలుగవవాడు, అంతమంది భటులు ఉన్న రాజు వల్లనే కాలేదు, ఒక కుర్రకుంక మనల్ని పట్టుకోవటమా, ఇది జరిగే పనేనా అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ అందరూ నవ్వుకున్నారు. వారి సంభాషణ అంతా విన్న గంభీరునికి తాను వెతకాలనుకున్న దొంగలు వారే అని అర్థమైంది. వాళ్ళు ఆ రోజు రాజుగారి కోటలోనే దొంగతనం చేశారని కూడా తెలిసింది. వాళ్లను అనుసరించి వారి రహస్య స్థావరం తెలుసుకోవాలనుకున్నాడు. కొంతసేపు తర్వాత 4 దొంగలు మూటలు భుజాన వేసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. గంభీరుడు రహస్యంగా వారిని వెంబడించాడు. దొంగలు సన్నని ఇరుకుదారుల వెంట ప్రయాణించి ఒక విశాలమైన మైదానం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నేలపై గడ్డి ఉంది. చుట్టూ చెట్లు ఉన్నాయి. ఒక దొంగ కొద్దిగా గడ్డిని పోగుచేసి దానికి నిప్పు పెట్టాడు. అది మండి ఆ ప్రదేశంలో వెలుతురు వచ్చింది. వారిలో ఒకడు ఒకచోట గడ్డిని నెట్టి ఒక తలుపును పైకెత్తాడు. అందరూ మూటలు తీసుకుని ఆ తలుపు గుండా భూమి లోపలికి వెళ్లి
తరువాత తలుపులను మూసేశారు. ఇది అంతా చూసిన గంభీరుడికి దొంగల రహస్య స్థావరం తెలిసింది. అతడు ఆ ప్రదేశాన్ని తేరిపార చూసి గుర్తు పెట్టుకుని రాజుగారి కోట వద్దకు వెళ్ళాడు. అక్కడ నుండి కొంతమంది వీరభటులను తీసుకుని దొంగల స్థావరానికి వచ్చాడు. వారి యొక్క భూగృహం యొక్క తలుపును ఎత్తాడు. అందరూ అక్కడ ఉన్న మెట్ల ద్వారా కిందకు వెళ్లారు. అలసిపోయిన దొంగలు ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. ఆ భూగృహంలో దొంగతనం చేసిన బంగారు నగలు, ధనము రాసులుగా పడి ఉన్నాయి. భటులు నిద్రిస్తున్న దొంగలను ఇనుప గొలుసులతో కట్టి బంధించారు. కొందరు భటులు వారిని లాక్కొని వెళుతుంటే మరికొందరు రాజుగారి కోట నుండి దొంగిలించిన వస్తువుల మూటలను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. గంభీరుడు భటులు రాజుగారి వద్దకు దొంగలను, బంగారు నగలను తీసుకుని వెళ్లారు. రాజుగారి ఆదేశం మేరకు దొంగలను చెరసాలలో వేశారు. తెల్లవారగానే గంభీరుడు కొందరు భటులు గుర్రాలపై దొంగల స్థావరానికి వెళ్లారు. అక్కడ దాచిన సొమ్మునంతటినీ రాజుగారి వద్దకు తెచ్చారు. రాజైన అరిభీకరుడు ప్రజలను పిలిపించి ఎవరి సొమ్మును వాళ్లకు అప్పగించాడు. 4 ఇనుప పంజరాలను చేయించి వాటిని పట్టణంలోనే ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మకు అమర్చే ఏర్పాటును చేశాడు. ఆ 4 దొంగలను ఆ 4 పంజరాలలో బంధించాడు. అరిభీకరుడు తన కుమార్తె సునందనను గంభీరునికి ఇచ్చి వివాహం చేశాడు. తరువాత తన రాజ్యభారాన్ని కూడా అతనికే అప్పజెప్పాడు. ప్రస్తుతం ఈ నగరాన్ని గంభీరుని వంశం వారే పరిపాలిస్తున్నారు. ఆ 4 దొంగలు అలా తిండి లేక చిక్కి శల్యమైనారు. చనిపోయిన వారి కళేబరాలను గెద్దలు వచ్చి తినగా చివరకు అస్థిపంజరాలు ఇలా మిగిలిపోయాయి. గుణాకర, నీవు చూసిన అస్థిపంజరాల కథ ఇదే అని యోగానందుడు చెప్పాడు. తరువాత ఇద్దరూ సత్రం నుండి బయటకు వచ్చి ముందుకు సాగిపోయారు. కథ సమాప్తం.